వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్. జై శ్రీరామ్ అండి. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి హైందవ శంకరావ సభకి బహిరంగ సభకి అయితే మేము వెళ్ళామండి. అందరం గాయత్రి పారాయణ సభ్యులు భక్త బృందం అనమాట. గాయత్రీదేవి గుడి నుంచి బయలుదేరి అందరం వెళ్ళాము. బస్సులో అంతా కూడా పాటలు, భజనలు, దేవుని సంకీర్తనలు అవైతే చేసుకుంటూ వెళ్ళామండి. అసలు టైమే తెలియలేదు. అక్కడ సభ కూడా చాలా బాగా జరిగింది. ఎక్కడ చూసినా రామనామం, మన భారత్ మాతాకి జై ఇలాంటి నినాదాలే వినిపించినాయి. ఎక్కడా కూడా మాటలు వినిపించలేదన్నమాట. అంత బాగుంది. ఇంకొకసారి చూసుకునే ఇగోండి మన హైందవ శంకరావానికి భోజనాలు ఏర్పాటు చేశారు. 400 స్టాల్స్ పెట్టారనమాట భోజనాలు. అందువల్ల అంత ఫ్రీగా ఉంది. భోజనాలు అందరూ తొక్కిసలాట ఆడుకోకుండా భోజనం చేయగలుగుతున్నారు. ఇది నేను సైతం కదిలి వచ్చాను, మీరు కూడా కదిలి వస్తారా? నేను సైతం కదిలి వచ్చాను. కుంటివారు సైతం కూడా కదిలి వచ్చారండి. పోలియో ఉన్న వాళ్ళు కూడా ఈ శంకరావాన్ని కదిలి వచ్చారు. అన్ని అవయవులు రాలేని వారు దురదృష్టవంతులు. ఈ రోజు విజయవాడ హైందవ శంకరావానికి శ్రీ గాయత్రి పారాయణ బృందం వాళ్ళందరూ వచ్చామండి. ఇవ్వండి, ఇక్కడ మనం గన్నవరం చేరుకున్నాము, కేసరపల్లి. ఇక్కడ భోజనాలకి 400 స్టాల్స్ పెట్టారండి, ఏర్పాటు చేశారు. ఎక్కడ తొక్కిసలాట లేకుండా జరుగుతున్నాయి భోజనాలు 400 స్టాల్స్ మూలన. ఇక్కడ పోలియో వారు సహితం, ముసలి వారు సహితం నడుచుకుంటూ కిలోమీటర్ లెక్క నడుచుకుంటూ హైందవ శంకరావానికి వచ్చారు. మరి అన్ని అవయవాలు ఉండి రాలేని వారు చాలా దురదృష్టవంతులండి. మొత్తం ఎక్కడ కూడా అంతా సవ్యంగా జరుగుతుంది. ఎక్కడ కూడా ఇంత తొక్కిసలాట కానీ తోసుకోవడం కానీ లేవు. భోజనాల ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ప్రొటెక్షన్ కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుందండి. మాకు అక్కడి నుంచి కూడా మెడికల్, ఎక్కడెక్కడ మెడికల్ అంతా కూడా సవ్యంగా చేశారు. జై హిందూ శంకరావానికి, హిందూ శంకరావానికి, హిందూ శంకరావానికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ ధర్మం వర్ధిల్లాలి, హిందూ ధర్మం వర్ధిల్లాలి, హిందూ ధర్మం వర్ధిల్లాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దారి లేకపోతే, గొంత లేకపోతే, రోడ్డు చదివేస్తే, రైలు రద్దు చేస్తే, అడవుల్లో పడి, గడ్డల్లో పడి, గుట్టల్లో పడి, అయోధ్యకు పోయి కరసేవ చేసిన హిందూ జాతికి సంబంధించిన వాడి అరగంట సేపు కుర్చీలో కుదురుగా కూర్చోలేవా? ఆ వెనక కుర్చీలు ఖాళీ అయినాయి. ఏమైంటే ఆ పక్కనే అన్నం పెడుతున్నారయ్యా, భోజనము సాంబారు వాసన వచ్చింది, నేను చేయగలిగింది లేదు, వేసిపోయేవని చెప్పారు. అవునా? రద్దు చేయాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి అంశం. ఎందుకని మన దేవాలయం మనం